గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో వార్డుల విభజన చేయాలని, సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలిపింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలపై జస్టిస్ టి మాధవిదేవి తీర్పు వెలువరించారు. 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసింది. గడువు ముగిసి 1.5 ఏళ్లైనా ఎన్నికలు నిర్వహించకపోవడంపై 6 పిటిషన్లు దాఖలు కాగా హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీల బాధ్యతలను ప్రత్యేకాధికారులకు అప్పగించడం రాజ్యాంగం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ప్రత్యేకాధికారులు ఇతర విధుల్లో ఉండటం వల్ల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశారని, ఇప్పుడు ఆ నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 4 రోజుల గడువు అవసరమని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేయడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి 3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. మేము కంప్లీట్ చేసిన ప్రక్రియలు 5 ప్రక్రియలో 3 ప్రక్రియలు అయిపోయినాయి. 4వ ప్రక్రియ వచ్చి డివిజన్ ఆఫ్ వార్డ్స్ రిజర్వేషన్ ప్రక్రియ. ఇది మేము చేయలేకపోయినాం, కొంత సమయం కావాలి మాకు అడిగారు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ వారి వాదనలు ఏమన్నారంటే వాళ్ళు కన్సెస్ ఇచ్చినాక మాకు ఒక 60 రోజులు టైం పడుతుంది. ఆ 60 రోజులు టైం పట్టినాక మాకు మొత్తం 90 రోజులు సమయం కావాలని వారు కోరడం జరిగింది. మేమేమన్నామంటే ఆల్రెడీ వీళ్ళు ఫిబ్రవరిలో చేస్తామన్నారు, ఇప్పటివరకు చేయలే. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయకపోయినా కానీ, వాళ్ళు ముందుకు రాకున్నా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ హైకోర్టుని సంప్రదించి వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, మేము రెడీ ఉన్నాం, స్టేట్ గవర్నమెంట్ వస్తలేదు, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని పిటిషన్ కూడా వేయొచ్చు. మా వాదనలు విన్న కోర్టు మాతో ఏకీభవిస్తూ ఎలక్షన్ని ఆపడానికి వీల్లేదు. ఒకవేళ ఎలక్షన్ ఏ కారణాల చేత కూడా ఎలక్షన్స్ ఆపరాదు, ఎలక్ట్రల్ రోల్స్ లేకున్నా కానీ ఉన్న ఎలక్ట్రల్ రోల్స్ తోటే కంప్లీట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని మేము వాదించడం జరిగింది. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు వల్ల తీర్పు ఇచ్చింది. ఇది ఎంతో హర్షణీయమని మేము అనుకుంటున్నాం. హైకోర్టు తీర్పు హర్షణీయమని సర్పంచుల సంఘం ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వం వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలని ఏదైతే తీర్పు ఇచ్చినారో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఓ పక్క గ్రామ పంచాయతీలలో పాలక వర్గాలు లేక, గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేక, వార్డు మెంబర్లు లేక పూర్తిగా పరిపాలన అనేది అస్తవ్యస్తమైంది. పరిపాలన అనేది అటకెక్కినటువంటి సందర్భం ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో కనిపిస్తూ ఉన్నది.